తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ది రాజా సాబ్. ఈ ఏడాది డిసెంబర్లో రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ రివీల్ అయింది. ముఖ్యంగా ప్రమోషన్ కాంటెంట్ లో ప్రభాస్ 2 డిఫరెంట్ లుక్స్ లో కనిపించారు. మరి నిజంగానే ప్రభాస్ 2 క్యారెక్టర్స్ చేశారా? ఈ స్టోరీలో చూద్దాం. ఈ మధ్యకాలంలో వరుసగా లార్జర్ దాన్ లైఫ్ రోల్స్ మాత్రమే చేస్తున్న ప్రభాస్ కాస్త డిఫరెంట్గా ట్రై చేస్తున్న మూవీ ది రాజా సాబ్. హారర్ కామెడీ జానర్లో తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రభాస్ వింటేజ్ వైబ్ని క్రియేట్ చేయబోతున్నారు. రీసెంట్గా రిలీజ్ అయిన టీజర్ ఫ్యాన్స్కి ఫుల్ కిక్ ఇచ్చింది. అయితే ఈ టీజర్లో గతంలో రిలీజ్ చేసిన ప్రభాస్ ఓల్డేజ్ లుక్కి సంబంధించి షాట్ ఒక్కటి కూడా లేకపోవడంతో ఫ్యాన్స్లో అనుమానాలు స్టార్ట్ అయిపోయాయి. ఇన్నాళ్లు ది రాజాసాబ్ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్లో నటిస్తున్నారని ఫిక్స్ అయ్యారు ఫ్యాన్స్. కానీ లేటెస్ట్ అప్డేట్తో అన్ని లెక్కలు తారుమారైపోయాయి. ఈ సినిమాలో ప్రభాస్ ఒకే క్యారెక్టర్ ప్లే చేస్తున్నారట. అయితే ఓల్డేజ్ లుక్కి సంబంధించిన సీన్ మాత్రం ఉంటుంది అన్న టాక్ వినిపిస్తోంది. ఒక సందర్భంలో తాత ఆత్మ ప్రభాస్ని ఆవహించినప్పుడు అలా వైట్ హెయిర్తో భయపెట్టేలా ప్రభాస్ కనిపిస్తారు అన్నది లేటెస్ట్ అప్డేట్. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే. ప్రెజెంట్ నేషనల్ లెవెల్లో సూపర్ ఫామ్ లో ఉన్న బ్యూటీ రష్మిక మందన్న. వరుసగా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ తో సత్తా చాటుతున్న ఈ బ్యూటీ రీసెంట్ సక్సెస్ ల విషయంలో ఒక ఇంట్రెస్టింగ్ సిమిలారిటీ కనిపిస్తోంది. ఏంటా పాయింట్ అనుకుంటున్నారా? అయితే వాచ్ దిస్ స్టోరీ. పాన్ ఇండియా సెన్సేషన్ రష్మిక మందన్న వరుస విజయాలతో సూపర్ ఫామ్ లో ఉన్నారు. అయితే ఈ సక్సెస్ల విషయంలో ఒక ఇంట్రెస్టింగ్ సిమిలారిటీ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది. రష్మిక కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచిన సినిమాల నిడివి గురించి చర్చ జరుగుతోంది. రణబీర్ కపూర్ కు జోడీగా నటించిన యానిమల్ సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్నారు నేషనల్ క్రష్. ఈ సినిమా దాదాపు 3 గంటల 21 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. సంచలన విజయాన్ని సాధించడంతో పాటు వసూళ్ల పరంగా 1000 కోట్ల మార్కుకు చేరువైంది యానిమల్. ఇండియన్ స్క్రీన్ మీద ఆల్ టైమ్ రికార్డ్స్ సెట్ చేసిన పుష్ప 2 కూడా లెంతీ రన్ టైమ్తోనే ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. మరి ఈ సినిమా ఎక్స్టెండెడ్ వర్షన్ 3 గంటల 41 నిమిషాల రన్ టైమ్తో రిలీజ్ అయింది. ఈ మూవీ ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా చరిత్ర సృష్టించింది. తాజాగా కుబేరా విషయంలోనూ ఇదే మ్యాజిక్ రిపీట్ అయింది. 3 గంటల 15 నిమిషాల రన్ టైమ్తో ఆడియన్స్ ముందుకొచ్చిన కుబేరా వసూళ్ల సునామీని సృష్టిస్తోంది. ఈ సినిమాలో రష్మిక స్క్రీన్ టైం తక్కువే అయినా సక్సెస్ లో ఆమెకు కూడా మ్యాక్సిమం షేర్ ఉంది అంటున్నారు క్రిటిక్స్. రీసెంట్ టైమ్స్ లో భారీ హైప్ క్రియేట్ చేసి దారుణంగా నిరాశపరిచిన మూవీ థగ్ లైఫ్. కమల్ హాసన్ మణిరత్నం కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా మరోసారి హిస్టరీ రిపీట్ చేస్తుందనుకుంటే మినిమం బస్ కూడా క్రియేట్ చేయలేకపోయింది. మరి ఈ సినిమా ఫెయిల్యూర్ విషయంలో మేకర్స్ ఏమన్నారు? కమల్ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? థగ్ లైఫ్ ఫెయిల్యూర్ పై స్పందించారు దర్శకుడు మణిరత్నం. అభిమానుల్ని నిరాశపరిచినందుకు క్షమాపణలు చెప్పారు. దాదాపు 30 ఏళ్ల తరువాత కమల్ హాసన్ మణిరత్నం కాంబినేషన్లో తెరకెక్కిన థగ్ లైఫ్ మీద ముందు నుంచి భారీ అంచనాలున్నాయి. మరోసారి నాయకుడు మ్యాజిక్ రిపీట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశారు అభిమానులు. బట్ ఆఫ్టర్ రిలీజ్ అందరి అంచనాలు తల్లకిందులైపోయాయి. తొలి రోజే థగ్ లైఫ్ కి డిజాస్టర్ టాక్ రావడంతో ఫ్యాన్స్ అంతా హర్ట్ అయిపోయారు. అందుకే మణిరత్నమే స్వయంగా సారీ చెప్పాల్సొచ్చింది. మా నుండి మరొక నాయకన్ ఆశించిన వారికి క్షమాపణలు చెబుతున్నాను. గత సక్సెస్ ని మళ్లీ రీక్రియేట్ చేయాలన్న ఉద్దేశం మాకు ఎప్పుడూ లేదు. మేము పూర్తిగా కొత్త కథను చెప్పాలన్న ఉద్దేశంతోనే ఈ సినిమా చేశామన్నారు మణిరత్నం. థగ్ లైఫ్ ఫెయిల్యూర్ కమల్ని కూడా ఇబ్బంది పెట్టింది. అందుకే బిగ్ డెసిషన్ తీసుకున్నారు. వరుసగా ఇండియన్ 2, థగ్ లైఫ్ సినిమాలు డిజాస్టర్ కావడంతో ఆలోచనలో పడ్డారు. అందుకే బ్రేక్ తీసుకుని మళ్లీ కొత్తగా తెరపైకి రావాలన్న ఆలోచనలో ఉన్నారు యూనివర్సల్ స్టార్. ఆల్రెడీ ప్రకటించిన ప్రాజెక్టులను కూడా వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారు అన్న టాక్ వినిపిస్తోంది. థగ్ లైఫ్ రిలీజ్ కి ముందే అంబు అరివు దర్శకత్వంలో ఒక సినిమాని స్టార్ట్ చేశారు కమల్ హాసన్. ఆల్రెడీ షూటింగ్ కూడా పూర్తయిపోయిన ఇండియన్ 3 సైతం రిలీజ్ కావాల్సి ఉంది. మరి ఈ 2 సినిమాల విషయంలో కమల్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది మనం వేచి చూడాల్సిందే. దృశ్యం 3 విషయంలో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఇస్తున్నారు మేకర్స్. ఇన్నాళ్లు దృశ్యం 3 ముగింపు విషయంలో ఉన్న కన్ఫ్యూజన్ కు తెరదించారు. ఒరిజినల్ డైరెక్టర్ జీతూ జోసెఫ్ ఇచ్చిన క్లారిటీతో ఈ థ్రిల్లర్ సిరీస్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. దృశ్యం సిరీస్ లో ఇప్పటికే రిలీజ్ అయిన 2 సినిమాలు ఘన విజయాన్ని సాధించాయి. ఒరిజినల్ లాంగ్వేజ్ మలయాళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లోనూ దృశ్యంకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకే ఈ సిరీస్ లో థర్డ్ పార్ట్ కోసం ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. తెలుగులో త్రీక్వెల్ అప్డేట్ గురించిన డిస్కషన్ లేకపోయినా హిందీ, మలయాళంలో మాత్రం చాలా రోజులుగా ఈ చర్చ జరుగుతోంది. మలయాళ మేకర్స్ థర్డ్ పార్ట్తో సిరీస్ ని ముగిస్తున్నట్టు ప్రకటించారు. అదే సమయంలో హిందీ మేకర్స్ కూడా అదే కమెంట్ చేయడంతో ఇద్దరు 2 డిఫరెంట్ స్టోరీస్తో సినిమా ప్లాన్ చేస్తున్నారన్న డిస్కషన్ జరిగింది. రీసెంట్గా దృశ్యం క్లైమాక్స్ విషయంలో క్లారిటీ ఇచ్చారు దర్శకుడు జీతూ జోసెఫ్. హిందీ వర్షన్కు కూడా తానే కథ అందిస్తున్నట్టు అనౌన్స్ చేశారు.
అంతేకాదు అన్ని భాషల్లోనూ దృశ్యం 3ని ఒకేసారి రూపొందించేలా ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. హిందీ, మలయాళ వర్షన్స్ని త్వరలో సెట్స్ మీదకు తీసుకువెళ్లడానికి రెడీ అవుతున్నారు. తెలుగు వర్షన్ విషయంలో ఇంకా ఎలాంటి అనౌన్స్మెంట్ లేకపోయినా త్వరలోనే ఈ ప్రాజెక్టు కూడా సెట్స్ పైకి వెళుతుందన్న టాక్ వినిపిస్తోంది. కాస్త అటు ఇటుగా షూటింగ్ జరిగిన 3 సినిమాల్ని ఒకే డేట్కి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. మరి ఈ ప్లానింగ్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. నటిగా ప్రూవ్ చేసుకునేందుకు డిఫరెంట్ స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు బాలీవుడ్ బ్యూటీస్. ఓవైపు కమర్షియల్ సినిమాల్లో గ్లామర్ రోల్స్ చేస్తూనే మరోవైపు ఛాన్స్ దొరికినప్పుడల్లా రియల్ లైఫ్ క్యారెక్టర్స్ లో నటించేందుకు రెడీ అవుతున్నారు. రీసెంట్ టైమ్స్ లో ఈ లిస్ట్ కాస్త భారీగానే కనిపిస్తోంది. ప్రెజెంట్ మెటర్నిటీ బ్రేక్ లో ఉన్న కియారా అద్వానీ ఇప్పట్నుంచే రీఎంట్రీ గురించి ప్లాన్ చేయాలనుకుంటున్నారు. ఓ లెజెండరీ స్టార్ బయోపిక్ తో మళ్లీ సిల్వర్ స్క్రీన్ మీద సత్తా చూపించాలనుకుంటున్నారు. అందుకే ట్రాజెడీ క్వీన్ మీనా కుమారి బయోపిక్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు ఈ బ్యూటీ. సాహోతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన శ్రద్ధ బాలీవుడ్ లో సూపర్ ఫామ్ లో ఉన్నారు. ముఖ్యంగా హారర్ జానర్లో వచ్చిన స్త్రీ 2 సినిమాలు శ్రద్ధ ఇమేజ్ ని పీక్స్ కు తీసుకువెళ్లాయి. కమర్షియల్ స్టార్ గా సత్తా చూపించిన ఈ భామ నటిగా ప్రూవ్ చేసుకోవడానికి కష్టపడుతున్నారు. అందుకే బయోపిక్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఓ మరాఠీ సింగర్ బయోపిక్ లో నటించడానికి రెడీ అవుతున్నారు ఈ బ్యూటీ. బాలీవుడ్ లో గ్లామర్ రోల్స్ లో అదరగొట్టిన ఆలియా భట్ కు సైతం రీసెంట్ గా బయోగ్రాఫికల్ మీద దృష్టి పెట్టారు. గంగూబాయ్ కతియావాడి సినిమాలో అవార్డు విన్నింగ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు. ఆలియా అప్కమింగ్ లిస్ట్లో కూడా ఈ జానర్ సినిమాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. కెరియర్ స్టార్టింగ్ నుంచే ఛాలెంజింగ్ రోల్స్ చేస్తూ వస్తున్న జాన్వీ సైతం బయోపిక్లో నటించారు. గుంజన్ సక్సేనా జీవిత కథలో నటించిన జాన్వీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఇలా టాప్ బ్యూటీస్ అందరూ కూడా బయోపిక్స్ వైపు చూస్తుండటంతో మేకర్స్ కూడా ఆ జానర్లో ఎక్కువ సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. చూసారుగా, ఇవి వాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.